ఎస్తేరు పుస్తకంలో నుంచి 6వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దయచేసి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. మంచిది. మనం చదివిన లేఖనాలు మన వెనుకల్లో దేవుడు దేవునికరంగా పంచిపెట్టును గాక. మంచిది. ఇక్కడ 6వ అధ్యాయంలో దాదాపుగా 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాల్లో ఉన్న అంశం ఏంటంటే గ్రంథ విచారణ అనే ఒక టైటిల్ మనం ఇవ్వచ్చు. అలాగే రాజ్య గ్రంథ విచారణ లేక రాజ్య గ్రంథ విచారణ. దీనిని 4 భాగాలుగా మనం విభజన చేసుకుంటే 1 నుంచి 3 వచనాలు గణపరచబడని మొర్దెకై, 1 నుంచి 3 వచనాలు గణపరచబడని మొర్దెకై, అలాగే 4 నుంచి 9 వచనాలు ఘనత కోరుకున్న హామాను, 10 నుంచి 11 వచనాలు ఘనత పొందిన మొర్దెకై, అలాగే చివరి భాగంగా 12 నుంచి 14 వచనాలు ఘనత పొందని హామాను. దాదాపుగా ఈ ప్యాసేజ్, ఈ యొక్క అధ్యాయం చాలాసార్లు చదివితే కానీ మనం ఈ డివిజన్ని వాటిని మనం ధ్యానించలేం, వాటిని మనం ఇవ్వలేం. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్న అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని పార్ట్స్గా మనం డివైడ్ చేసి చదువుకున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు చాలా మనకు అర్థవంతంగా వాటిని మనం అర్థం చేసుకోగలం. మంచిది. 1 నుంచి 3 వచనాల్లో ఘనపరచబడని మొర్దెకై జీవితాన్ని మనం చూడగలమండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున, ఏ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు అని మనం ఆలోచన చేస్తే అక్కడ హామాను మొర్దెకై కొరకు ఉరికొయ్య సిద్ధపరచబడిన రాత్రి. ప్రియమైన వాళ్ళరా, 5వ అధ్యాయంలో హామాన్ అనే వ్యక్తి మొర్దెకైకి ఉరికొయ్య సిద్ధపాటు చేసినట్లు మనం చూడగలం. అక్కడ విందు జరిగింది రాజుకి, అలాగే అక్కడ ఉన్న హామానుకి ఎస్తేరు విందు ఇచ్చింది. అయితే ఆ విందు తదనంతరం హామాన్ అనే వ్యక్తి మొర్దెకైకి ఉరికొయ్య సిద్ధపాటు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. రాత్రంతా ఆ వ్యక్తి మొర్దెకై కొరకై ఉరికొయ్య సిద్ధపాటు చేశాడు. ఎవరు? హామాను. ఈ గ్రంథం మనం చదువుతూ వస్తూ ఉన్నాం. హామాన్ అనే వ్యక్తి శరీర సంబంధికి సూచనగా ఉన్నట్లు, అలాగే మొర్దెకై అనే వ్యక్తి ఆత్మ సంబంధికి సూచనగా ఉన్నట్లు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆత్మ సంబంధిగా మొర్దెకై మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే శరీర సంబంధిగా హామాను జీవితం మనకు సూచనగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను అని మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరి సహోదరులారా,
అక్కడ హామానుకైతే నిద్ర లేదు, కానీ ఒకవేళ మొర్దుకై ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడేమో. మంచిది, వారు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పగలంతా వారు బాధపడి ప్రార్థన చేసి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడేమో మొర్దుకై. కానీ హామాన్ అనే వ్యక్తి నిద్ర లేదు. అలాగే అక్కడ ఉన్న రాజు కూడా ఏం లేదంట, నిద్ర లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో నిద్ర లేని వారు, బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం ఆలోచన చేస్తే కొంతమందికి నిద్ర లేనట్టు మనం చూడగలం. రాజులకి ఒకటి ఇక్కడ ఉన్న రాజుగా మనం చూస్తూ ఉన్నాం. అహష్వేరోషుకి నిద్ర లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక రాజు దర్యావేషు, బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే దర్యావేషు కూడా నిద్ర లేదు. ఎప్పుడు? దానియేలు సింహము గోరులో పడినప్పుడు దర్యావేషుకి నిద్ర లేదండి. రేపే పెళ్ళి అనగా ఆదాముకి చక్కగా గాఢ నిద్ర దేవుడు కలుగు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా రేపు పెళ్ళంటే ఈ రాత్రి నిద్రపడటం పెళ్లి కుమారుడికి పెళ్లికి కుమార్తెకి చాలా కష్టమే. కానీ ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసినట్లు దేవుడు చూస్తా ఉన్నాం. రేపు చంపబోతా ఉండగా ఈ రాత్రి ఒక వ్యక్తి చక్కగా ఆ రాత్రి నిద్రపోతా ఉన్నాడు అనమాట. ఎవరు? పేతురు చక్కగా నిద్రపోతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. నిద్ర లేకుండా చేసేవాడు దేవుడే. అలాగే గాఢ నిద్ర ఆదాము కలిగించిన వాడు దేవుడే. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ రాజుకు నిద్ర పట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా రాత్రి రాజుకు నిద్ర లేదండి. నిద్ర పట్టబోవడానికి కారణం ఏంటి? ఆ రాజుకి నిద్ర లేదు, హామానుకు నిద్ర లేదు. కారణం ఏంటంటే యూదుల యొక్క ప్రార్థన. ఎస్తేరు యొక్క చెలికత్తెలు, అలాగే యూదులు వారందరూ ఆ యొక్క షూషాను కోటలో ఆ 127 సంవత్సరాల్లో వారి మీదకి మరణం అనేది వారి మీదకి వస్తూ ఉండగా వారు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉన్న రాజుకి నిద్ర లేకుండా చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా ప్రపంచంలో పార్లమెంటు చేయలేని బిల్లు ఏం చేయగలదు? ప్రార్థన చేయగలదు అనమాట. ప్రార్థనకు అంత శక్తి మనం చూస్తా ఉన్నాం. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఈ అధ్యాయంలో ఈ యొక్క వచనంలో మనం ధ్యానించగలమండి. ఇక్కడ రాజు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తా ఉన్నాడు? రాత్రి రాజ్య గ్రంథ అక్కడే మనం చదువుకుంటే రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. రాజు నిద్ర పట్టకపోతే ఏం చేస్తా ఉన్నాడంట? రాజ్య గ్రంథపు అక్కడ రాజ్యపు సమాచార గ్రంథాన్ని చదువుతా ఉన్నాడండి. నిజంగా అక్కడ మనం ఆలోచన చేస్తే రాజు రాత్రి నిద్ర పట్టినప్పుడు రాజ్యపు సమాచార గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. ఒక విశ్వాసులుగా మన జీవితాల్లో రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు ఏం చదువుతా ఉన్నాం, ఏం చూస్తా ఉన్నాం, ఏం వింటా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మనకి పరలోక రాజ్య సమాచార గ్రంథం బైబిల్ మనకు అనుగ్రహించాడు. చదువుతా ఉన్నామా? కొన్నిసార్లు వాటిని ఆత్మ సంబంధమైన మెసేజ్లు భక్తులు వారు సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టారు. వాటిని వింటా ఉన్నామా? చదువులేని వారు. అలాగే దేవుని మాటలు విని చక్కగా మన జీవితాలు సరిదిద్దుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలండి. ఇక్కడ రాజుకు నిద్ర పట్టని పరిస్థితుల మధ్య రాజ్యపు సమాచార గ్రంథాన్ని చదువుతున్నట్లు మనం చూస్తున్నామండి. ఆ రాజ్యపు సమాచార గ్రంథం చదువుడు ద్వారా రాజు కలిగిన ప్రయోజనం ఏంటి? మనం ఆలోచన చేస్తే అక్కడ 2-3 వచనాల్లో ద్వారపాలకులైన బిగ్దాను తెరెషాను రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దుకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము
ఇందు నిమిత్తం మొర్దుకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడనని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చినని మనం చూస్తా ఉన్నామండి. నిజంగా రాజ్య గ్రంథం చదువుడు ద్వారా బిగ్దాను తెరేషుల ద్వారా తనకు సంభవింపవలసిన మరణం నుండి తనను మొర్దుకై కాపాడిన విషయం రాజుకి తెలిసినట్లు మనం చూడగలమండి. రాజు ఆ గ్రంథాన్ని చదవడం ద్వారా తను ఏ విధంగా కాపాడబడ్డాడు, బిగ్దాను తెరేషుల ద్వారా ఏ విధంగా కాపాడబడ్డాడో ఆ విషయం తనకు తెలిసినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రియమైన సోదరి సహోదరులారా, పరలోక రాజ్య సమాచార గ్రంథం ఈ బైబిల్ని మనం చదవకపోతే మన తప్పులు మనం గ్రహించలేమండి. ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని మనం చదువుతామో అప్పుడు మన తప్పులు బయటపడతాయి, మన జీవితాలు సరిదిద్దబడతాయి, మనము క్రమపరచబడతాం. ఒకవేళ అది చదవకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దైవోక్తి లేని ఎడల జనులు పట్టులేక తిరుగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం చదవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానికి కొన్ని పోలికలు ఉన్నాయి. వాటి గురించి నేను మొత్తం చెప్పట్లేదు, కానీ ఒక మాట మనం చదువుకుందాం. 119వ కీర్తన 98, 99 మనం చదువుకుందాం సహాయకరంగా. 119వ కీర్తన 98వ వచనం, 99, 97, 98 చదువుకుందాం. 99 కూడా. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాస్త్రములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100వ వచనంలో కూడా నీ ఉపదేశమును నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నిజంగా ప్రియ సోదరి సహోదరులారా, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, నా శత్రువులకు మించిన జ్ఞానం, దైవ జ్ఞానం మనకు అవసరం. ఈ లోకములో మనకు ప్రధానమైన శత్రువు సాతాను. ఈ సాతాన్ని మనం డిఫీట్ చేయాలంటే, అతన్ని ఎదుర్కోవాలంటే, సాతాన్ని ఎదుర్కోవాలంటే దేవుని వాక్యం అవసరం అండి. యేసు ప్రభువును కూడా సాతాను వాక్యము ద్వారానే శోధించాడు. యేసుక్రీస్తు వారు వాక్యముతోనే సాతాన్ని ఎదిరించాడు. అలాగే శత్రువుని మనం ఎదుర్కోవాలంటే దేవుని వాక్యం మన హృదయం అనే పలకల మీద మనం ముద్రించుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే శత్రువుకి మించిన విశేష జ్ఞానం మనకు దొరుకుతుందండి. అలాగే 99వ వచనంలో కూడా నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. దేవుని వాక్యం చదవడం ద్వారా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం దేవుడు అనుగ్రహించేవాడండి. నిజంగా అంత జ్ఞానం ఇచ్చేవాడు, అంత వారిని క్రాస్ చేసి, అంటే అలాంటి బోధకులను కూడా క్రాస్ చేసి జ్ఞానంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. దేని ద్వారా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే. మరొక మాట చెప్తున్నాడు, కావున 100వ వచనంలో, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎవరికంటే అంట? వృద్ధుల కంటే. ఒక యవనస్తుడు వృద్ధుని యొక్క జ్ఞానాన్ని క్రాస్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఈ దేవుని వాక్యం చదవడం ద్వారా వృద్ధుల కంటే విశేషమైన దైవ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేవాడండి. ఈ పరలోక రాజ్య సమాచార గ్రంథం మన జీవితాల్ని ఘనపరిచేది, మహిమపరిచేది. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ మొర్దుకై జీవితం 1 నుంచి 3 వచనాల్లో మొర్దుకై జీవితం కనపరచబడలేదు. అక్కడే మనం చదువుకుంటే, రాజు రాజ్య గ్రంథం చదివాడు, మొర్దుకై చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వాస్తవానికి
మొర్దుకై ఉపకారం చేసింది ఎప్పుడు అని ఆలోచన చేస్తే ఎస్తేరు గ్రంథంలోనే 2వ అధ్యాయము 22వ వచనంలో మనం ఆ విషయాలు చూస్తాం అన్నమాట. చదువుదామా? 2వ అధ్యాయం 22వ వచనం. ఈ సంగతి మొర్దుకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పిన. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరిట రాజులకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాక అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. 21వ వచనాల్లో కూడా మనం చదువుకోవచ్చు. వారు బిగ్తాను తేరేష్ అనేవారు రాజును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ మొర్దుకై 1వ అధ్యాయము 3 వచనాలు, అలాగే అక్కడే 2వ అధ్యాయం 1వ వచనం మనం ఆలోచన చేస్తే 7 సంవత్సరములో ఆ యొక్క ఉపచారం చేసినట్లు మనం చూడగలం. కానీ వారి మీద తాకీదులు 3వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆమాను తాకీదులు 12వ సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. దాదాపుగా 7 నుంచి 12 సంవత్సరాల మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాల గ్యాప్ వస్తూ ఉంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు రాజు మర్చిపోయాడు అనమాట. ఎవరు చేసిన ఉపచారం? మొర్దుకై చేసిన ఉపచారం రాజు మర్చిపోయాడండి. కానీ మన పరలోక రాజు మర్చిపోయాడు కాదండి. మొర్దుకై చేసిన మేలు ఎంత మాత్రం కూడా పరలోక రాజు మర్చిపోయేవాడు కాదు. నిజంగా దేవుడు గుర్తుపెట్టుకునేవాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మేలు చేయడం యందు విసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి. ఒక పాయింట్ మనం నేర్చుకోగలిగితే ఒక పాఠం ఇక్కడ, మేలు చేయడం యందు విసుకోవద్దు, తగిన కాలం ముందు దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. మనం మేలు చేస్తా వెళ్తే ఆ మేలు దేవుడు గుర్తుంచుకుంటాడు అనమాట. కొన్నిసార్లు మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు ఖచ్చితంగా మన మేలుకి ప్రతిఫలం ఇచ్చేవాడు అండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఒక స్త్రీ ఉంది. ఆమె దానం చేస్తూ ఉంటది అనమాట. అయితే ఒక భిక్షకుడు రాత్రిపూట ఆ దానం కోసం భిక్షాటన చేస్తూ, అమ్మా ఏదైనా ఉంటే కొంచెం ఆహారం ఇవ్వమ్మా అని అడిగినప్పుడు ఆమె ఒక రొట్టెని ఆహారంగా ఇస్తుంది అనమాట. ఆ వ్యక్తి తీసుకొని, మేలు చేస్తే నీవు కీడు చేస్తే కీడు నీ వద్దకే, మేలు చేస్తే మేలు నీ వద్దకే అని చెప్పి వెళ్తాడు అనమాట. అట్లాగే 2వ రోజు కూడా ఆ వ్యక్తికి అదేం చేస్తూ ఉంటదంటే ఒక కిటికీలో ఆ యొక్క రొట్టె పెడుతుంది అనమాట. ఆ రొట్టె తీసుకొని మేలు చేస్తే మేలు నీ వద్దకే, కీడు చేస్తే కీడు నీ వద్దకే అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇదేంటి, రొట్టె పెడతా ఉంటే ఈ వ్యక్తి కీడు నీ వద్దకే వస్తుంది అని చెప్తా ఉన్నాడు అని ఆలోచన చేస్తా ఉందన్నమాట. మేలు చేస్తే మేలు నీ వద్దకే అనే మాటని తీసుకోవట్లేదు, కానీ కీడు నీ వద్దకే వస్తుందని ఆ మాట తీసుకొని ఒక రోజు ఏం చేస్తుందంటే ఆమె ఆ రొట్టెలో విషం పెట్టి ఆ రొట్టె అక్కడ పెడుతుంది అనమాట. ఆ రొట్టె తీసుకుంటానికి వచ్చే సమయంలో మరలా ఆమె మనసు మార్చుకొని ఆ రొట్టెని తీసివేసి మంచి రొట్టె పెడుతుంది అనమాట. ఆ రొట్టెని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక వ్యక్తికి ఆ రొట్టె పెడతాడు అనమాట. ఆయన ఆ వ్యక్తి ఇంటికి వస్తాడు అనమాట తిరిగి. ఏం కుమారుడా, ఎన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇన్ని రోజుల నుంచి మా దగ్గర లేవు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, అమ్మా నేను చాలా ఆకలి చేత ఒక చోట నేను నడుచుకుంటా వస్తా ఉంటే ఆ చెట్ల మధ్య నేను ఉన్నాను. ఆకలి చేత నేను నడవలేక లేవలేక ఉన్నాను. అలాంటి పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి భిక్షకుడు వచ్చి ఈ రాత్రి నాకు రొట్టె ఇచ్చాడు. అతను ఇచ్చిన రొట్టె ముక్క ద్వారా నేను బలం పొందుకొని నీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు అనమాట. చాలా సంతోషిస్తుంది. వాస్తవానికి ఆ రొట్టె ముక్కలో విషయం పెట్టినట్టే ఆ కుమారుడు చనిపోయేవాడు. ఆ వ్యక్తి చెప్పిన మేలు కనుక జస్ట్ ఇలిస్ట్రేషన్ ఇది. మన జీవితాల్లో మనం మేలు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి మేలు అనుగ్రహించేవాడండి. కనుక మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా కీడు చేయక, వీలైతే సాధ్యమైతే
మనం మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి, మేలునే తలంచాలి. మన సాధ్యమైన వరకు మనం మేలు చేసే వారంగా ఉండాలి. అదేగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గలతీయులు రాసిన పత్రికలో ఆ మాట చదువుకొని మనం ముందుకు కొనసాగుతాం. 5వ అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతారో తీసిన వారు? 5వ అధ్యాయము 9-10 వచనాలు. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి ఓకే, దయచేసి మంచిది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం మేలు చేయడం ఎందుకు విసుకోవద్దు అనే వచనాన్ని ఆ వచనాన్ని మనం చూడగలం. దయచేసి అది తర్వాత చూద్దాం ప్రభు చిత్తమైతే. 4-9 వచనాల్లో ఘనత కోరుకున్న హామారుగా మనం చూస్తాం. 4-9 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 4-9 వచనాలు. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరం యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. ఇక్కడ 4వ వచనములో హామాను రాజు యొక్క ఆవరణములో మనం చూస్తామండి. ఇక్కడ 5వ అధ్యాయంలో యూదులకు అనుకూలంగా మొరపెట్టడానికి ఎవరు వచ్చారు? ఎస్తేరు వచ్చింది. 6వ అధ్యాయంలో యూదులకు ప్రతికూలంగా మొరపెట్టడానికి హామాను వచ్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. చాలా ప్రతికూలంగా మొరపెట్టడానికి వస్తా ఉన్నాడు. మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి ఎస్తేరును రాజు గుర్తించాడు. ఎస్తేరు ఆ ఆవరణలో నిలబడినప్పుడు రాజు ఎస్తేరును గుర్తించాడు. కానీ ఇక్కడ హామాను ఆవరణంలో నిలబడినప్పుడు రాజు గుర్తించలేకపోయాడు అనమాట. 4వ వచనంలో ఆవరణంలో ఎవరో ఉన్నారని ఈ రాజు ఎస్తేరును గుర్తించాడు, కానీ ఆ హామానును గుర్తించలేకపోయాడండి. కానీ మన పరమరాజు అందరినీ గుర్తించేవాడు, అందరినీ ఆయన చూసేవాడు, అందరి మాటలు ఆలకించేవాడు, అందరి అవసరతలు తీర్చేవాడు అండి. హామాను దేనికి వచ్చాడండి? హామాను అనే వ్యక్తి మొర్దెకై మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో కూడా మాట చదువుకుంటే జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ మీద ఫిర్యాదు చేయడానికి సాతాను వచ్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. ఎవరి మీద? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ మీద ఫిర్యాదు చేయడానికి సాతాను వచ్చాడు. యూదుడైన మొర్దెకై మీద ఫిర్యాదు చేయడానికి హామాను వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ హామాను అనే వ్యక్తి సాతానుకి సూచనగా ఉన్నట్లు మనం ఆలోచన చేయగలమండి. సాతాను ఆలోచన మనం చూడగలం. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా సాతాను రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరారోపణ చేసేవాడుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఫిర్యాదులు చేసేవాడు. అలాగే రాత్రి పగళ్ళు సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు. ఎవరంటే సాతాను. ఇవి సాతాను యొక్క లక్షణాలుగా మనం చూస్తా ఉండే. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు అపవాది సంబంధి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు హామాను ఎవరు? అపవాది సంబంధిగా మనం చూస్తా ఉన్నాం. ఆత్మ సంబంధి అయిన మొర్దెకై మీద నేరారోపణ చేయడానికి, ఆత్మ సంబంధి అయిన మొర్దెకైకి ఉరికొయ్య సిద్ధం చేసి మొర్దెకైని లేకుండా, అలాగే ఆ ఆస్థానాల్లో ఉన్న యూదులు లేకుండా చేయాలని ఆలోచన కలిగిన వాడు హామాను. 6వ వచనంలో రాజు నపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతను అడగగా హామాను
నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచిన అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను ఇక్కడ హామాను తను తాను అనుకుంటా ఉన్నాడు అనమాట. ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఏమో వాస్తవానికి మొర్దుకైని గణపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ హామాను అక్కడికి వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నాడు అనమాట. 5వ వచనంలో రాజు గణపరచాలని ప్రయత్నం చేస్తా ఉండగా ఈ యొక్క హామాను ఏమని ఆలోచన చేస్తా ఉన్నాడంటే నన్నుగాక ఇంకెవరిని గణపరుస్తాడు రాజు అనుకొని తనలో తాను అనుకొని తన కోరికలన్నీ రాజుతో క్రింద విధంగా చెప్పినట్లు మనం చూడగలమండి. వాస్తవానికి హామాను జీవితంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటట్టుగా మనం చూడగలమండి. వాస్తవానికి తనకు చేస్తాడని అనుకున్నాడు, కానీ రాజు తనకు చేయనట్లుగా మనం చూస్తా ఉన్నామండి. వాస్తవానికి హామాను రాజుకి ఏమైనా మేలు చేశాడా? ఏమైనా మేలు చేశాడంటే వాస్తవానికి రాజు హామాన్ని చాలా గొప్ప స్థానంలో ఉంచాడండి. నిజంగా హామాన్ని అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లు మనం చూడగలం. కానీ హామాను రాజుకు మేలు ఏం చేసినటువంటి వాడు కాదు. హామాను రాజు అతనికి మేలు చేశాడు, అందరికంటే తన పీఠాన్ని హెచ్చించాడు. కానీ హామాను రాజుకు మేలు చేసిన వాడు కాదు. హామాను ఆ ఘనత కోరుకుంటా ఉన్నాడు, మేలు చేయలేదు. కానీ ఆ వ్యక్తి ఘనత కోరుకున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. దేవుని కొరకు మన జీవితాల్లో ఒక అప్లికేషన్గా దేవుని కొరకు, సంఘం కొరకు ఒక త్యాగం కూడా మన జీవితాలు లేకుండా, మన జీవితాల్లో దేవుని కొరకే నిలబడకుండా మనం ఘనతల కొరకు మనం వరుసలో నిలబడితే ఉపయోగం లేదండి. మన జీవితాల్లో దేవుని కొరకై, సంఘము కొరకై కొంతైనా త్యాగం ఉండాలి. అదే ఇక్కడ మనం నేర్చుకోగలమండి. హామాను అనుకుంటా ఉన్నాడు, నన్ను తప్ప నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించని తనలో తాను రాజుతో ఇట్లా నేను 7-8 వచనాల్లో రాజు గణపరచని అపేక్షించు వారికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించు వారికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రముల మీద అతన్ని ఎక్కించి రాజ వీధులలో అతను నడిపించు రాజు గణపరచని అపేక్షించు వారికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర సాటింపవలెను. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ హామాను ఆలోచనలన్నీ బోల్తా పడ్డాయి. వాస్తవానికి ఘనత ఎవరు పొందుతారంటే బైబిల్ గ్రంథంలో ఒక 4 మాటలు మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో ఘనతకు ముందు వినయముండును. ఏముంటుందంట? ఘనతకు ముందు వినయముండును. ఎవరు గణపరచబడతారంటే వినయం కలిగిన వారు గణపరచబడతారు. అలాగే అదే సామెతల గ్రంథం 11:16లో నెనరు గల స్త్రీ గణపరచబడును. నెనరు అంటే మృదుత్వం. ఎవరైతే మృదుత్వం కలిగి జీవిస్తారో, వారి జీవితాల్లో చాలా మృదుత్వం కలిగి ఉంటారో వారు గణపరచబడతారండి. అలాగే అదే కీర్తన గ్రంథంలో 113వ కీర్తన 8వ చరణంలో దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుండి పైకి ఎక్కించును. ఎవరైతే దీనత్వం కలిగి జీవిస్తారో, ఎవరైతే వారి జీవితాల్లో తగ్గించుకొని ఉంటారో వారు గణపరచబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో సత్క్రియ చేసే వారికి ఘనత కలుగును. ఎవరైతే సత్క్రియల చేత వారి జీవితాలు నింపుకుంటారో వారు గణపరచబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాస్తవానికి హామాలో ఎటువంటి వినయం లేదు, ఎటువంటి మృదుత్వం లేదు, ఎటువంటి దీనత్వం లేదు, ఎటువంటి మంచి సత్క్రియలు లేవు. కానీ హామాను అనే వ్యక్తి ఘనత కోరుకునే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆ ఘనత నిమిత్తమై
అతను ఆ వ్యక్తి ఘనత కోరుకునేవాడుగా, ఘనత కోసం ప్రాకులాడే వ్యక్తిగా మనం చూస్తాం. నన్నుగాక ఎవరిని గనపరుస్తారు అనే ఆ దురభిమాన పాపంలో ఉన్న వ్యక్తిగా హామాను జీవితం మనకు కనబడుతూ ఉన్నాడు. నన్నే గుర్తించాలి, నాకే చెప్పాలి, నాకు మాత్రమే తెలియచేయాలి, అంత నేనే అనేది చాలా దురభిమానం అన్నమాట. దియోత్రేఫీ అనే వ్యక్తి కూడా యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో దియోత్రేఫీ మనం చూడగలం అన్నమాట. ఈ దియోత్రేఫీ అనే వ్యక్తి పౌలు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పుతూ, సేవకుడైన పౌలు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పుచు, అలాగే పౌలుని చేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారిని కూడా వారిని సంఘంలో నుంచి వెలివేస్తూ దూరపరుస్తూ ప్రధానత్వం కోరుతున్నాడని రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ వాస్తవానికి పౌలు ఆత్మ సంబంధి, అతన్ని ఎదిరించే దియోత్రెఫీ ఎవరు? మరొక హామానే, శరీర సంబంధి. ప్రియమైన సోదరులారా, ఇలాంటి శరీర సంబంధంగా ఆలోచన చేసే వారిలో ఎంత మాత్రం కూడా వినయం ఉండదు, దీనత్వం ఉండదు, సత్క్రియలు ఉండవు, అలాగే తగ్గింపు ఉండదు. దానికి బదులుగా ఆవేశం, అలాగే అతిశయం, విర్రవీగడం, అబద్ధ సాక్ష్యాలు, నేరారోపణలు మనం చూడగలమండి. ఘనతకు సంబంధించిన అర్హతలు ఏమి ఉండవు, కానీ వారి జీవితంలో ప్రార్థన ఉండదు, భారం ఉండదు, వీరిలో ధర్మశాస్త్రమే కానీ ప్రభు ఉండదు అన్నమాట. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే వీరు పైకి అంత వాక్యం తెలిసినట్లే నటిస్తారు, కానీ వాక్య విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నట్టు తమను తాము కనపరుచుకుంటారు. కానీ ఇలాంటి వారిలో ప్రభు ఎంత మాత్రం కూడా 100% కనపరచినట్టు. ప్రియమైన సోదరులారా, ఇక్కడ హామాను జీవితం మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను, ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమున వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చును అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ వాస్తవానికి ఆ ముందు వచనాలు మనం ఆలోచన చేస్తే అక్కడ 11వ వచనంలో ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను, ఆ గుర్రములను తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధిలో అతను నడిపించు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయదగునని అతని ముందర సాటించాను అని మనం చూస్తా ఉన్నాం. చివరి వచనాల్లో ఆలోచన చేస్తే అతడు తల మీద గుడ్డ వేసుకొని 12వ వచనంలో తరువాత మొర్దెకై రాజు గుమ్మమున వద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించచ్చు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయినని మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాడంట? తల మీద గుడ్డేసుకొని వెళ్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. హామానులాగా తల మూసుకొని కొన్నిసార్లు శరీర సంబంధంగా ఆలోచన చేస్తే హామానులాగా తల మీద గుడ్డేసుకొని అవమానం పొందాల్సిందే. నేను గణపరచబడాలి, ఏమి లేకుండా గణపరచబడాలి అని శరీర సంబంధంగా ఆలోచన చేస్తే పేగలతో ఆ గోడలు కట్టాల్సినట్టే, అలాగే వారి యొక్క కోరికలు పగటి కళల్లాగా ఉండాల్సిందే తప్ప అట్టి వారికి ఘనత కలగదని మనం చూడగలమండి. నిజంగా మొర్దెకై తగ్గింపు కూడా ఇక్కడ మనం చూడగలం. ఎంత మాత్రం కూడా ఉప్పొంగని మొర్దెకై జీవితాన్ని మనం చూడగలమండి. 10-11 వచనాల్లో ఘనత పొందుకున్న మొర్దెకై నిజంగా నీ శత్రువులు ఎదుట ఆయన భోజనము సిద్ధపాటు చేసేవాడు. నిజంగా దేవుడు శత్రువులు ఎదుట భోజనం సిద్ధపాటు చేసేవాడు అండి. ఇక్కడ ప్రధాన శత్రువుగా ఎవరున్నారు? హామాను ఉన్నాడు. హామాను మొర్దెకైకి ఏం సిద్ధపాటు చేశాడు? ఊరికోయి సిద్ధపాటు చేశాడు. కానీ తిరిగి మొర్దెకైనే గణపరచవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరు? హామాను. హామాను చేత మొర్దెకై అక్కడ గణపరచబడినట్లు మనం చూస్తా ఉన్నామండి. ఆ రాజ్యంలో అక్కడ గొప్ప స్థానం మొర్దెకైకి ఇవ్వబడినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఒకవేళ రాజు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం చేసే మేలులు కొన్నిసార్లు
మన పక్కవారు గుర్తించలేకపోవచ్చు, వారు గుర్తు పెట్టుకోలేకపోవచ్చు. కానీ మన పరలోకమందున్న తండ్రి ఎంత మాత్రం కూడా మర్చిపోయేవాడు కాదండి. 5 సంవత్సరాలైన తర్వాత కూడా దేవుడు ఆ మేలుని జ్ఞాపకం చేసుకొని ఆ మేలుని చక్కగా ఆ మేలు విషయంలో ఆ మొర్దుకైని కనపరచబడినట్లు మనం చూస్తా ఉన్నాం. మేలు చేసే విషయాలు విసుకుంటే తగిన కాలమందు దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు అని మనం ఇక్కడ పాఠం నేర్చుకోగలమండి. నిజంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం, అలాగే పరిశుద్ధత కలిగి జీవించడం, దైనందిన జీవితం, అలాగే మనం రాత్రి మగళ్ళు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన మేలుకి ఆయన ఆశీర్వాదం అనుగ్రహించేవాడు, మన జీవితాన్ని ఆయన కాపాడేవాడు అండి. 12-14 వచనాల్లో ఆలోచన చేస్తే చివరిగా ఘనత పొందని హామానుగా మనం చూడగలం. 12 వచనం ఒక మాట చదువుకుందాం. తర్వాత మొర్దుకై రాజు గుమ్మమునకు వచ్చాను, అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. ఇక్కడ అంత కనపరచబడిన వాస్తవానికి చాలా ఆ రాజ్యంలో కనపరచబడ్డాడు మొర్దుకై. కానీ మళ్ళీ ఎలా వచ్చాడంట? తర్వాత మొర్దుకై రాజు గుమ్మమునకు వచ్చాను. యథావిధిగా రాజు గుమ్మమునకు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఎంత తగ్గింపండి. మొర్దుకై ఎంత తగ్గించుకుంటున్నాడో మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆస్థానంలో గొప్పగా ఎంచాడు, మరలా యథావిధిగా రాజగుమ్మం దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం అండి. ఇక్కడ మొర్దుకై ఎంత మాత్రం కూడా ఉప్పొంగని వ్యక్తిగా, ఒక ఆత్మ సంబంధి మేలు జరిగినా సరే, ఆశీర్వదింపబడినా సరే, ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా అతిశయించుడు, విర్రవీగడు, అలాగే ఎంత మాత్రం కూడా తను తాను ప్రదర్శించుకోడు, యథావిధిగా జీవించినట్లు మనం చూస్తా ఉన్నాం. 12వ వచనంలోనే ఒక మాట చదువుకుంటే, అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరూషునకు తన స్నేహితులందరికీ తెలపుగా అని మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాడు హామాను? జరిగినదంతా ఎవరు చెప్పుకుంటా ఉన్నాడు? జరిగినదంతా వెళ్ళి భార్యకి, అక్కడ ఉన్న స్నేహితులు చెప్పుకోవడం అలవాటు అనమాట. ఎవరికి? అక్కడ ఆ మొర్దుకై ఆత్మ సంబంధికి సూచనగా ఉన్నాడు, అలాగే హామాను శరీర సంబంధికి సూచనగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. జరిగిన అవమానాన్ని అక్కడ ఉన్న హామాను వెళ్ళి వారికి తెలియచేసుకుంటా ఉన్నాడు, స్నేహితులు చెప్పుకుంటా ఉన్నాడు, అలాగే అక్కడ ఉన్న భార్యకి చెప్పుకుంటా ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఒక ఆత్మ సంబంధి ఎలా జరిగిన విషయాలను బట్టి ఎలా ప్రతిస్పందిస్తాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో యెఫ్తా అనే వ్యక్తి ఏం చేస్తాడండి? తన సహోదరుల ద్వారా తనకు సంభవించినదంతటిని గూర్చి మిస్పాలో యెహోవా సన్నిధిని చెప్పుకున్నట్లుగా మనం చూడగలమండి. మనకు జరిగిన దాన్ని యెహోవా సన్నిధిలో మనం చెప్పుకోగలుగుతున్నామా? ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఆ మొర్దుకై చక్కగా దేవుని కొరకై ముందు కొనసాగుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే హామాన్ అయితే తనకు జరిగింది తన భార్యతో చెప్పుకుంటా ఉన్నాడు. కానీ ఆ యెఫ్తా అనే వ్యక్తి చక్కగా దేవుని సన్నిధిలో చెప్పుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి వారు చెప్పుకోవడం వల్ల వారు ఇచ్చిన సలహాలు ఏంటి? అక్కడే ఆలోచన చేస్తే ఆ మాట మనం ఆలోచన చేయగలమండి. వారు ఏమైనా మంచి సలహా ఇచ్చారంటే అది ఇవ్వలేదు. ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దుకై యూదుల వంశపు వాడైన యెడల అతని మీద నీకు జయము కలగదు. వాళ్ళకి యూదులని తెలియదా? వాస్తవానికి వారే ప్రోత్సహించారు. వాస్తవానికి ఆ ఉరికై సిద్ధపాటు చేయడానికి మరింత పటిష్టంగా వారు ఆ యొక్క హామాన్ని బలపరిచారు. వాస్తవానికి యూదులని తెలియదా? తెలుసు వారికి. ఇప్పుడు ఏమంటా ఉన్నారు? నీ సావు నువ్వే చావు అన్నట్టుగా వారిని మొర్దుకైని అక్కడ ఉన్న హామాన్ని వారు వదిలిపెట్టేస్తా ఉన్నారండి. అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. ఇక్కడ వారు స్నేహితులు, భార్య, ఇక్కడ వాస్తవానికి భార్య బలపరచాలి, ధైర్యపరచాలి. నిరుత్సాహంలో ఉన్న హామాన్ని
ధైర్యపరచాలి. కానీ మరింతగా ఆమె కృంగదీస్తా ఉందన్నమాట. వాళ్ళ జోలికి వెళ్ళామంటే ఇంకా ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు, యూదులు అంత గొప్పవారు అని తెలియజేస్తా ఉంది. ఈ మాటను బట్టి యూదుల మీద ఎవ్వరు కూడా జయం పొందలేరని హామాను భార్యను బట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకోగలమని. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానమని అక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనం చూడగలమని. ఎవరైతే ఇశ్రాయేల్ని ముడతారో వారు ఆయన కనుగుడ్డుని ముట్టిన వారని తెలియజేస్తా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో కూడా ఇశ్రాయేలు యొక్క ఆధిక్యతను మనం చూడగలం. ఇశ్రాయేలు ఆ దేవుని కనుగుడ్డి లాంటి వాడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన, కునుకుడు నిద్రపోడండి, ఆయన అంతగా కాపాడేవాడండి. నిజంగా ఈరోజు కూడా వారిని ఎవరు కూడా వారిని నాశనం చేయలేకపోతా ఉన్నారు. ఆనాడు హామాను భార్య చెప్పింది వాస్తవమైన సత్యం. ఈనాటి కూడా ఎవరు కూడా వారిని టచ్ చేయలేకపోతా ఉన్నారు, వారిని నాశనం చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన వారిని కాపాడేవాడండి. నిజంగా వారిని కాపాడేవాడు ఆయన. ఆయన ఎంత మాత్రం కూడా కురికేవాడు, నిద్రపోయేవాడు కాదు. నిజంగా హామాన్ అనే వ్యక్తి ఇక్కడ ఎంత హాని చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ అతని హాని అంత వ్యర్థమైనట్లు మనం చూస్తా ఉన్నామండి. 14వ వచనం వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందులకు రమ్మని హామానును త్వరపెట్టిది అని మనం చూస్తా ఉన్నాం. అక్కడున్న ఇశ్రాయేలును ఎన్నడూ కూడా ఎవరు కూడా తాకలేరు, నాశనం చేయలేరు. వీరిని చెరపాలని కోరుకునేవారు అవశ్యముగా చెడిపోతారని అక్కడ తెలియచేయబడతా ఉంది. మరొక అప్లికేషన్ ఏంటంటే మనకి 1వ శతాబ్దం నుంచి క్రైస్తవుల్ని నాశనం చేయాలని సాతాను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూదుల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాగే ఆ క్రైస్తవులు కూడా అంత్యయుగంలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరైతే క్రైస్తవులు, ఎవరైతే లర్నర్స్, ఫాలోవర్స్, ఇమిటేటర్స్, శిష్యులు అనగా మనం చూస్తాం. ఎవరైతే క్రీస్తుని నేర్చుకునేవారు, క్రీస్తుని అనుసరించేవారు, అలాగే ఆయన్ని ప్రదర్శించేవారుగా మనం చూస్తామండి. వీరు క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నారు. క్రైస్తవుల్ని ఎన్నడూ కూడా వాడు కదిలించలేడు. ఈ విధంగా దేవుని దగ్గర శిష్యులుగా ఉన్నవారు ఆ శిష్యరికం చేసేవారిని శిష్యులు కాదు కానీ శిష్యుల్ని ఎవరు ఆ సాతాను అనే వ్యక్తి ఎంత మాత్రం కూడా కదిలించలేడు, నాశనం చేయలేడు. నిజ క్రైస్తవులుగా బ్రతికితే నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధము కూడా దేవుడు వర్జన చేయడు. ఈ పాఠాన్ని మనం నేర్చుకోగలమండి. ప్రియమైన సోదరి సహోదరులారా, మనకు విరోధంగా ఉండే ఏ ఆయుధం కూడా వర్జన చేయడు దేవుడు. వాడు ప్రయత్నం చేస్తూ ఉండగా ఎంత మాత్రం కూడా వారి యొక్క ప్రయత్నాలు, సాతాను ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం నేర్చుకునే 3 పాఠాలు ఏంటంటే, ఈ అధ్యాయంలో మెయిన్గా 3 విషయాలు మనం నేర్చుకోగలం. ఒకటి, విసుగక మేలు చేద్దాం. ఎవరి వలె మేలు చేద్దాం? మొర్దెకై వలె. తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు? దానికి ప్రతిఫలం ఇస్తాడండి. సంవత్సరాలు లేట్ అయినా దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేసేవాడండి. ఎంత మాత్రం కూడా ఒకసారి మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయేవాడు కాదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని కొరకు యథార్థంగా జీవిద్దాం. దేవుడు ప్రతి పరిస్థితులను అనుకూలంగా మారుస్తాడండి. మొర్దెకై యథార్థంగా జీవించాడు. ఆ ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చి ఆ రాజ్య సంస్థానంలో గొప్పగా ఇచ్చాడు. వాస్తవానికి సెల్యూట్ చేయకపోతే హామాను చాలా పగబెట్టుకున్నాడు. చివరికి ఆ యొక్క మొర్దెకై నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. చివరికి హామాన్ అనే వ్యక్తి మొర్దెకైకి సెల్యూట్ చేయాల్సి వచ్చింది. అక్కడ గొప్ప స్థానంలో ఆ మొర్దెకైని దేవుడు వర్ధన చేసినట్లు మనం చూస్తున్నాం. యథార్థంగా జీవిస్తే మన జీవితాల్లో అవునంటే అవును, కాదంటే కాదు, లోపల ఒకట బయట ఒకటి కాదు, కానీ యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి వచ్చే ప్రతికూల పరిస్థితుల్ని ఆయన అనుకూలంగా మారుస్తాడు అన్నమాట. ప్రతి శాపాన్ని, ప్రతి కీడుని దేవుడు మనకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడండి. మూడవదిగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నిజ క్రైస్తవులుగా మనం జీవిద్దాం. ఆయన ఖచ్చితంగా మనకు విరోధంగా ఏర్పాటు చేయబడు ప్రతి ఆయుధాన్ని దేవుడు వర్ధన చేయడు.
యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చదువుకోగలం అనమాట. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుతారా తీసిన వారు? 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధములు వర్ధిల్లదు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఏ ఆయుధములు కూడా వర్ధిల్లదు. కనుక మన జీవితాల్లో దేవుని కొరకై విసుకోక మేలు చేద్దాం, యథార్థంగా జీవిద్దాం. అలాగే నిజ క్రైస్తవులుగా ప్రభు కొరకై జీవించడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేస్తాడు.